జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి వక్రగతిలో ఉన్న గురు భగవానుడు సవ్యగతిలోకి వస్తున్నారు. కాలపురుషుడి కుండలిలో 2వ రాశి మరియు చంద్రభగవానుడికి పుష్కరాంశ ఆయన రాశి ఈ వృషభ రాశి. పుష్కరాంశ అంటే చంద్రభగవానుడు రోహిణి నక్షత్రం 2వ పాదంలో కనుక ఎవరి జన్మజాతకంలో అయినా ఉంటే అది శుభ పుష్కరాంశగా మనం కౌంట్ చేస్తాం. అశ్విని నక్షత్రం 1వ పాదము, రోహిణి నక్షత్రం 2వ పాదం, ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ పాదాలను అనుసరించి అంటే 1వ పాదంలోనే పుట్టాలి. అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుడితే ఏ గ్రహం అయితే ఉంటుందో అది చాలా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. మళ్ళీ అక్కడ ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అనేది మన జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రోహిణి నక్షత్రం 2వ పాదంలో చంద్రభగవానుడు శుభ పుష్కరాంశ అని మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతి నుంచి బయటకు వస్తున్నాడు. వక్రగతిలో నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఆయన ప్రసాదిస్తున్నాడు. అందున కాలపురుషుడు కుండలిలో 2వ రాశి అయిన వృషభ రాశి శుక్రాచార్యుల వారి రాశి. మనకు వచ్చే రిసోర్సెస్ అన్నీ కూడా అదే సూచిస్తుంది, వృషభ రాశి సూచిస్తుంది, ఎక్కువగా సూచిస్తుంది. మిగతా హౌసెస్ కూడా మనం చూడాలి, బట్ మేజర్ ప్రైమరీ డిటర్మెంట్ హౌస్ 2nd హౌస్ అని మనం చెప్తాం. అయితే గురు భగవానుడు జీవకారకుడు కాబట్టి ఇప్పుడు ఇన్నాళ్ళు ఆయన వక్రగతిలో ఉన్నాడు. ఇప్పుడు సవ్యగతిలో వస్తూ ఏ విషయాలకి ఆయన జీవాన్ని పోస్తూ ఉన్నాడు, ఏ విషయాలకి ఆయన జీవాన్ని పోస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి కూడా విడివిడిగా మనం చూద్దాము. గోచారంలో చాలా అనేక శుభాంశాలు ముందు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా నేను రాబోయే వీడియోలో తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో తొందరలోనే పోస్ట్ చేస్తాను అవన్నీ. ఇప్పుడు ఈ సమయంలో కాలపురుషుడు కుండలిలో ప్రత్యేకమైన యోగం ఏంటంటే శనైశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తున్న సమయంలో గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడము. అంటే దీనికి విశేషం ఏంటి అంటే శనైశ్వరుడు శశమహాపురుష యోగాన్ని ఇస్తూ ఉన్నాడు కుంభరాశిలో ఉంటూ. అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి కదా స్వస్థానంలో ఉంటే కొన్ని రాశుల వాళ్ళకి శశమహాపురుష యోగం అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఎప్పుడైనా ఏదైనా మనకు ఏ గ్రహమైనా యోగాన్ని ఇవ్వాలంటే ఎప్పుడైనా ఇమీడియట్గా అడ్డుపడే గ్రహము శనీశ్వరుడు, కర్మకారకుడైన శనీశ్వరుడు. వీళ్ళకి పూర్తిగా మంచి కర్మ లేదు, ఎందుకు ఇస్తున్నావు అని ఆయన క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మనకు ఒకవేళ బాగా ఉంటే కనుక ఆయన ఎక్కువ వరాలను ఇచ్చేస్తారు. ఒకవేళ పూర్వజన్మ కర్మ ఈ జన్మలో మనం తెలియక చేసుకున్న విషయాలు ఏమైనా మనల్ని బాధించే ఉంటే కనుక అవి క్యాన్సిలేషన్ చేసేస్తారు. అంటే మనం బాధపడము ఆనందము పడము, యావరేజ్ అయిపోతుంది అక్కడ, అంటే నగేట్ అయిపోతుంది. కొన్ని దోషాన్ని నగేట్ చేసేస్తాడు శనీశ్వరుడు. ఎందుకంటే ఆయన న్యాయ నిర్ణేత, జస్టిస్ ఇవ్వడంలో ఆయన కరెక్ట్గా ఉంటాడు. ఇంకా దేవగురువైన బృహస్పతి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడైనా సరే మనల్ని సేవ్ చేయాలని చూస్తాడు, మనల్ని ధర్మ మార్గంలో పెట్టాలని చూస్తాడు. సర్వదా మనల్ని ధర్మ మార్గంలో ఉంచి మంచి ఐడియాలజీ ఉంచి అందరితోటి మనకి మంచి సత్సంబంధాలు ఉంచి మనల్ని ఎప్పుడూ కూడా ఒక చక్కగా అంటే ఇలాగా ఎప్పుడు పరిరక్షించాలని చెప్పి ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. అయితే వృషభ రాశి పూర్తిగా అనుకూలం కాదు గురు భగవానుడికి. ఆయన సవ్యగతిలో ఉన్న ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ధనుసు రాశి, మీ రాష్ట్రాధిపతి మీకు షష్ఠ రాశిలో వక్రించి ఉన్నాడు. ఇప్పుడు వక్రగతిలోంచి బయటకు వచ్చాడు. మీకేంటంటే ఈ 5-6 నెలలుగా కొంచెం అంటే అందరి దృష్టిలో అయితే మీరు చాలా బాగున్నారండి. యూఆర్ డూయింగ్ వెల్, ఎక్స్ట్రాడినరీ. వీళ్ళకేంటి బాగున్నారు, అన్ని రకాలుగా బాగుంది అని అనుకున్నట్లే ఉన్నారు. అయితే కొంత మీకు ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇన్సెక్యూరిటీ, కనిపించిన అవమానాలు ఎందుకో మిమ్మల్ని బాగా ట్రిగర్ చేశాయి. అసలు ఇది ఎంత పెక్యులర్గా ఉందంటే మీతోనే నవ్వుతూ ఉంటారు, ఇప్పుడు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం, ఇది చాలా ఫేస్ చేశారు మీరు ఈ 5-6 నెలల్లో. ఇది మిమ్మల్ని బాగా పించి చేసింది. ఇప్పుడు దీంట్లోంచి బయటకు వస్తారు. ఏదేదైతే మీరు అవమానంగా ఫీల్ అయ్యారో వాటన్నిటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ చక్కగా మీ గౌరవం మీకు తిరిగి రాబడుతుంది. అలాగే మీకు లోన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే
ఈ సవ్యగతిలో మీరు చేసే రుణ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో మీకు కొంత మీ ఇంట్లో వాళ్ళతోటి మీకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడము లేదా వాగ్వివాదాలు ఇలాంటి వాటికి కొంత ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పుడు వీటిల్లో నుంచి మీరు బయటపడే అవకాశము చక్కగా గురు భగవానుడు కలిగిస్తూ ఉన్నాడు. గురు భగవానుడు షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ సవ్యగతిలో మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క పూర్వజన్మ కర్మల నుంచి మిమ్మల్ని నెమ్మదిగా లిబరేట్ చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అంటే వాటన్నిటి నుంచి మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తూ ఉన్నారు. ఏదైతే మీకు ఇబ్బంది పడుతూ ఏ రిజల్ట్స్ అయితే వస్తే మీరు ఇబ్బంది పడతారో అలాంటి రిజల్ట్స్ రాకుండా గురు భగవానుడు మిమ్మల్ని చక్కగా కొమ్ము కాస్తున్నాడు. ఇది ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. గురు భగవానుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు ఇచ్చే ఫలితాలను ఇప్పటిదాకా మనం చూసాము. ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ఏ స్తోత్రం చదువుకోవడం వల్ల గురు భగవానుడు ఇప్పుడు 12 ఏళ్ళు గురు భగవానుడు ఈ సవ్యగతి ఇంకా బాగా మీ జన్మజాతకంలో గురుబలం ఉన్నా లేకపోయినా కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది మనకి స్వామి గురు భగవానుడు అంటేనే గురుమూర్తి మనందరికీ తెలుసు. ఆయన ఉన్నది శుక్ర రాశిలో కాబట్టి అమ్మవారిని మనం ఆరాధించాలి. అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించాలి. ఆ నామాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. అంటే అమ్మవారిని గురు రూపంలో మనం ఆరాధించాలి. ఇప్పుడు శుక్ర భగవానుడు అంటేనే అమ్మవారు. అందువల్ల మనకి జన్మజాతకంలో శుక్ర భగవానుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సీతమ్మవారు కూర్చుందనో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూర్చుందనో మన పెద్దలు అంటే జ్యోతిష శాస్త్రాన్ని బాగా కాచి వడపోసిన పెద్దల దగ్గర మనం నేర్చుకుంటే కనుక వాళ్ళు మనకు అలానే టీచ్ చేస్తారు. ఇక్కడ శుక్ర భగవానుడు అని వాళ్ళు చెప్పరు. ఇక్కడ సీతమ్మవారు కూర్చుంది, ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూర్చుంది ఈ చార్ట్లో అంటే ఈ ప్లేస్లో అని చెప్తారు. అలాగే 12వ స్థానానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తారంటే 12వ స్థానం అంటే సహజంగా లాసెస్, వ్యయము, ఖర్చు ఇలా రకరకాలుగా ఉంటాయి. అందులో కూడా చాలా మంచి విషయాలు ఉంటాయి. గిఫ్ట్ డీడ్స్ ఉంటాయి 12వ స్థానం నుంచి గిఫ్ట్ డీడ్స్. ఇప్పుడు ఎందుకు నేను 12వ స్థానాన్ని ప్రత్యేకంగా తీసుకున్నాను అన్న అంశాన్ని నేను మీకు చెప్తాను. 12వ స్థానం గిఫ్ట్ డీడ్స్, అలాగే 12వ స్థానం మన ఫారెన్ ట్రావెల్స్ని సూచిస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ని సూచిస్తుంది 12వ స్థానము. ఇంకా మేజర్గా మనకి అంటే జ్యోతిష శాస్త్రాన్ని ఎవరైతే అమ్మవారి ఉపాసన అంటే బాగా తపస్సులాగా తీసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్క హౌస్ను కూడా బ్యూటిఫుల్గా చూస్తారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే పెద్దలు ఇప్పుడు అంటే నేను చెప్పేది చాలా కాలం క్రితం పెద్దలు మనకి ఎలా చెప్తారంటే మనకి టీచ్ చేసేది వాళ్ళు ఎలా చేస్తారంటే బాగా వయోవృద్ధుల దగ్గర మనం నేర్చుకుంటే వాళ్ళు టీచ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే 12వ స్థానం అంటే అమ్మ ఒడి అని చెప్తుంది. ఎప్పుడైనా సరే ఒక పసిబిడ్డడు తల్లి ఒడిలోనే ప్రశాంతంగా పడుకుంటారు. తల్లి ఒడి అంటే ఏంటంటే మన అమ్మ ఒడి కావచ్చు లేదా జగన్మాత యొక్క ఒడి తల్లి ఒడి. ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే మనకి కాలపురుషుడు కుండలిలో 12వ స్థానానికి అధిపతి గురు భగవానుడు. 12వ స్థానానికి అధిపతి గురు భగవానుడు. ఇన్ని విశేషాంశాలు కూడుకున్న గురు భగవానుడు మనం ఇప్పుడు ఈ నామాన్ని జపించడం వల్ల అమ్మవారికి సంబంధించిన ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించడం వల్ల అంటే గురు భగవానుడిని మనం అమ్మవారు గురు రూపంలో వస్తే ఎలా ఆరాధిస్తామో అలా ఆరాధించడం వల్ల ఇందులో ఒకటి మనం సరస్వతి అమ్మవారి పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు. లేదా గాయత్రి అమ్మవారి మగవాళ్ళైతే గాయత్రి మంత్రాన్ని జపించడం కావచ్చు. లేదా అష్టోత్తర శతనామావళి గాయత్రి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదవడం. లేదంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే మనకి వ్యయస్థానం కనుక ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశము. అంటే వ్యయస్థానం అంటే మీనరాశి కాలపురుషుడు కుండలిలో నేను చెప్పేది వ్యయస్థానం కాలపురుషుడు కుండలిలో మీనరాశి. ఎవరి జన్మ జాతకంలో వ్యయస్థానం బాగోలేదు కాలపురుషుడు కుండలిలో నుంచి అలాగే వాళ్ళది కూడా ఇప్పుడు మనం చేసే ఈ నామాల వల్ల 2 సెట్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ కాలపురుషుడు కుండలిలోంచి వ్యయస్థానం మేషరాశి వాళ్ళకి మీనరాశి 12వ స్థానం అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి అదే వ్యయస్థానము లాభస్థానం అవుతుంది. మిథున రాశి వారికి అదే వ్యయస్థానము వాళ్ళకి దశమ స్థానం అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానం అవుతుంది. సో అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మీనరాశి ఏ పోర్ట్ఫోలియో వచ్చిందో ద్వాదశ భావాల్లో ఏ భావంలో కనుక అది సూచిస్తూ ఉంటే ఆ భావాన్ని మనం కరెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దానికే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి.
ఒకవేళ బ్యాడ్ ఇంపాక్ట్స్ ఇస్తూ ఉంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ని మనం తీసేస్తున్నాయి. అండ్ 12వ స్థానం మోక్షస్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. మోక్షస్థానం అంటే ఏంటంటే ఇప్పుడు మోక్షం అంటే ఒకటే మోక్షం అని కాదు, మనకున్న కష్టాల నుంచి కూడా మనకి మోక్షం కలగాలి, మనకున్న బాధల నుంచి కూడా మనకి మోక్షం కలగాలి. అది కలిగినా కూడా మనం లిబరేట్ చేస్తుంది. 12th హౌస్ మనల్ని లిటరల్గా లిబరేట్ చేస్తుంది మన చుట్టూ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి. సో ఇప్పుడు మన చుట్టూ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ ఒకవేళ ఉంటే కనుక వాటి నుంచి మనం లిబరేట్ చేసుకోవడానికి, అలాగే 12వ స్థానాన్ని బలపరుచుకోవడానికి, కాలపురుషుడు కుండలిలో 12వ స్థానాన్ని అది గురు భగవానుడి స్థానం కాబట్టి దాన్ని బలపరుచుకోవడానికి ఇది చక్కటి అవకాశం, ఒక సువర్ణ అవకాశం, ఒక మహత్తర అవకాశము. అది ఎలానే ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మనం మంత్రం చూద్దాము. అమ్మవారిని ఆ గురు రూపంలో ప్రార్థించాలంటే ఏ మంత్రం అయితే మనకి సత్వరమైన ఫలితాలు వస్తాయో అది మనం చూద్దాము. వాగ్దేవ్యే నమః హంసాసనాయే నమః. వాగ్దేవ్యే నమః హంసాసనాయే నమః. వాగ్దేవ్యే నమః హంసాసనాయే నమః. ఈ నామం జపించడం వల్ల ప్రతిరోజు 108 సార్లు, 21 సార్లు లేదా 108 సార్లు ప్రతిరోజు ఈ నామాన్ని జపించడం వల్ల మనకి ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో గురు భగవానుడు ఉన్న సవ్యగతి మన కుండలిలో మన జన్మజాతకంలో ధనుసు రాశిని, మీన రాశిని కూడా చక్కగా క్యూర్ చేస్తుంది. ఇది ఒక ట్రీట్మెంట్ లాగా కూడా మనం భావించవచ్చు. అంటే ఏదన్నా ఇబ్బందులు ఉంటే, ఆ రాశులకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటన్నిటినీ కూడా తీసి ఆ దోషాలన్నీ కూడా చాలా నివృత్తి చేయబడతాయి. అలాగే యోగాలు ఉంటాయి, కొన్నిసార్లు యోగాలు ఇనాక్టివ్ స్టేట్లో ఉంటాయి. ఎప్పుడైనా అవయోగాలు నిద్రాణంగా ఉంటే మంచిది, యోగాలు నిద్రాణంగా ఉండకూడదు, జాగృత అవస్థలో ఉండాలి. అయితే ఒక్కొక్కసారి రివర్స్ అవుతూ ఉంటుంది. అవయోగాలేమో జాగృత అవస్థలో ఉంటాయి, యోగాలు నిద్రావస్థలో ఉంటాయి. అందుకే లైఫ్లో చాలా సమస్యలు ఒక్కోసారి చుట్టుముట్టేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రత్యేకించి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే గురువుయే మనకి సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతాడు, సరైన నిర్దేశం చేయగలిగేది ఒక గురు భగవానుడు మాత్రమే. సో మనకి అలాంటి సందిగ్ధ పరిస్థితులు రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాలు జపించడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మనకి కలగజేస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.